తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ స్థానం టీడీపీ ఖాతాలోకి చేరనుంది. ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో టీడీపీ బలం 11కు పెరిగింది. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ స్థానం టీడీపీ ఖాతాలో చేరనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చైర్మన్ వ్యవహారం అయితే చూస్తే కనుక వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక నిన్న టీడీపీలో చెందిన దుర్గారావు అనే కౌన్సిలర్ పార్టీలో చేరడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు చూస్తే కనుక వైసీపీకి మరో దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి వైఎస్ఆర్ పార్టీ చెందిన 19వ వార్డు కౌన్సిలర్ పరసా సత్యనారాయణ, అలాగే మాజీ ఎంపీ బాబురావు కూడా ఈరోజు టీడీపీ కండవా కప్పుకున్న పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమ్మడలేక టీడీపీలోకి వస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత ఏడాదిగా ఈ తెలుగుదేశం పరిపాలన చూసి తెలుగుదేశం పరిపాలనలోనే ప్రజలకు న్యాయం చేయగలుగుతామన్న భావంతోనే వీళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో కూడా చేరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక కూడా రేపు 2వ తారీఖు జరగనున్న నేపథ్యంలో అత్యంత కీలకంగా ఎన్నిక కూడా మారుతుంది. ఇప్పటికే 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ 2వ తేదీన మళ్ళీ దానికి ఎన్నిక నిర్వహించాలంటూ కూడా అటు అధికారులు అయితే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2వ తారీఖున దానికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇతర కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో మొత్తం కూడా టీడీపీ సంఖ్యాకాలం మొదలు చూస్తే కనుక ఇప్పుడు 11వ చేరుకుందని చెప్పవచ్చు. మొత్తం కూడా 20 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే టీడీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా ఇద్దరు వచ్చి చేరడంతో మొత్తం కూడా ఆ సంఖ్యాబలం 11వ చేరుకుంది. దీంతో చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మొత్తం కూడా మెజారిటీ టీడీపీకి చైర్మన్ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశం కనబడుతుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. తిరువూరు టౌన్ నుంచి ఎవరు లేదు మేడం. ఏ కొండూరు మండలం